తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం లోక్సభ పంచాయతీ తేలడం లేదు. ముగ్గురు మంత్రులు వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థి ఎంపిక సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు తలనొప్పిగా మారింది. తెలంగాణ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలోనూ ఖమ్మం అభ్యర్థి విషయం తేలలేదని తెలుస్తోంది. కమ్మ రెడ్డిల్లో ఒకరికి ఇవ్వాలనే భావనలో హైకమాండ్ ఉందని సమాచారం. రేస్లో మల్లు, నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ పేర్లు ఇప్పటి వరకు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ రాయన. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ప్రధానంగా ఖమ్మం అభ్యర్థి మీదనే ఆ పార్టీ నేతలు మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఒక అభ్యర్థి ఎవరనేది కూడా ఆ క్లారిటీ లేకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఆ ముగ్గురు మంత్రులకు సంబంధించి మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే అటు మల్లు, నందిని డిప్యూటీ సీఎం భార్య పోటీలో ఉన్నారు. అటు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్, వీళ్ళు ముగ్గురు కూడా టికెట్ కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఎవరికి తమకంటే తాము అంటూ కూడా తమకున్నటువంటి పరిచయాలతోటి కూడా పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరూ ముగ్గురిని కాదని కూడా కొన్ని కొత్త పేర్లు కూడా తెరమీదికి వచ్చినటువంటి సందర్భాలు కనిపించాయి. అటు ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నేతలు అటు విహెచ్ గాని, జట్టి కుసుమ కుమార్ పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. నిన్న కూడా ఇంకొక పేరు తెరమీదికి వచ్చినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నటువంటి నిజామాబాద్ నేత మండవ వెంకటేశ్వర పేరు కూడా తెరమీదికి వచ్చింది. అయితే ఎవరు అభ్యర్థి అనేది ఒక క్లారిటీ లేకపోవడం కొంత అయోమయానికి గురి చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మీదనే చాలా తీవ్ర చర్చ జరిగింది. ఈ అభ్యర్థిని ఎవరు అనేది కూడా తేల్చుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ముగ్గురు మంత్రులు అయితే ప్రస్తుతానికి ఇంకా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలోనే చివరిగా అటు బట్టి విక్రమార్క సత్యమణి నందినోను, పొంగులేటి ప్రసాద్ రెడ్డి మధ్యనే తీవ్రంగా పోటీ ఉందనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లను కొంతమంది జిల్లాకు సంబంధించిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముగ్గురు మంత్రులు కూడా వీళ్ళ పేర్లను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రులలో 2 మంత్రుల మధ్యనే పోటీ ఉన్నట్లుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఉంది. అయితే రేపు లేదా అంటే ఇవాళ సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఖమ్మం అభ్యర్థి మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనేది కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముగ్గురు మంత్రుల ఒత్తిడితో పాటు ఇప్పటికే ఇది సీటును ఆశిస్తున్నటువంటి ఆ పార్టీ నేతలు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితులలోనే ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరొచ్చినా కూడా గెలుపు చాలా సులువు అన్న భావనలో ఆ పార్టీ ఉంది. అందుకనే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించినా కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయి కనుక అభ్యర్థి ఎంపిక అనేది పెద్ద వాళ్ళకు సమస్య కాదని తెలుస్తుంది. కాకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో కొంత అసంతృప్తి, కొంత అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితులు అయితే జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇట్లనే సాగదీస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్, అటు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి నామ నాగేశ్వరరావు కూడా కొంత ప్రచారానికి వెళ్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి లేట్ గా ప్రకటిస్తే మాత్రం ప్రచారంలో దూసుకెళ్లడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎవరు అనేది తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న 2 పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలవడం, వాళ్ళు ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అయితే కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా అభ్యర్థి ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు మంత్రుల మీద కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం. అటు మంత్రులు కూడా తీవ్రంగా చేస్తున్నప్పటికీ కూడా ఇలా ముగ్గురు మధ్యనే పోటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థిత్వం కొంత లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రహనా. ఓకే యాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.